కానీ దేవుడు ప్రతి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ ఇస్ వెరీ అమేజింగ్ కదా. కాబట్టి అవన్నిటిని బట్టి దేవుని స్తుతించండి. వాక్యానికి ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ పాదాలకు వందనాలు. దేవా, సంవత్సరాలు గతించుచూ ఉండగా మమ్మల్ని నూతన పరుస్తున్న విధానంకై నీకు వందనాలు. అనేకులకు లేనటువంటి భాగ్యాన్ని మాకు మీరిచ్చారు. నీ స్వారూప్యములోనికి మలచబడడానికి, దేవా, నీకు దగ్గరగా రావడానికి, అయినా ప్రతి దినము నిన్ను దగ్గరగా చూడడానికి, ప్రతి సంవత్సరము మరి దగ్గరగా నీకు రావడానికి, ఎదుగో నాకును ఆయన ఎదుగో సంగమునకును మీరు ఇచ్చుచున్న ఈ కృపకై నీకు వేలాది వందనాలు. ఎక్కడ నేను ఆ లోతు భార్య వెనక్కి తిరిగినట్లు తిరిగేవారము కాక, దేవా, మీ వైపే చూస్తూ నాయన మీ యొక్క ఆశలను నెరవేరుస్తూ, మీ ఆశలే మా ఆశలుగా చేసుకొని మా హృదయ వాంఛలను ఆయన మీరు తీరుస్తానని వాగ్దానం చేశారు. ఆ వాంఛ పౌలు గురి యొద్దకు పరిగెత్తినట్లుగా మా వాంఛ మీరై ఉంటే, మీ రాజ్యము కట్టుటై ఉంటే, నీతి యథార్థత పరిశుద్ధత అయి ఉంటే, అటు మేరకు నాయన మేమందరము నడవడానికి ఈ నూతన సంవత్సరంలో మీ దీవెనలు మాకు మెండుగా అనుగ్రహించండి. అయోగ్యురాలను, ఎన్నిక లేని దానను, నీచురాలను, పాపులలో ప్రధాన పాపిని అని పౌలు చెప్పినట్లుగా అదే గ్రహింపును ఇస్తూ, ప్రభా, ఇదిగో ఇక్కడ నిలబడడానికి యోగ్యత లేనప్పటికీ నిలబెట్టినందుకు నీకు వందనాలు. నాయన ఇక్కడ జీవించినది నేను కాదు, నా యందు క్రీస్తు అన్నట్లుగా నాయన నాలో మీరుండి మీరు జీవిస్తూ, ప్రభా, మీ మాటలు మాకు అనుగ్రహించమని ఈ సన్నిధిని మీకు అప్పగించుకోవచ్చు. యేసు నామమున అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి, ఆమేన్. నూతన సంవత్సరం, మనందరము నూతన సంవత్సరం హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్తూ ఉంటారు. 12 అవగానే రాత్రి కూటానికి కొద్దిమంది దాదాపు వచ్చినట్టున్నారు. 12 అవగానే క్లాక్లు ఎంతమంది చూసుకున్నారు. తర్వాత మనకెప్పుడు అన్న వాక్యంలోనే తీసుకెళ్తారు మనల్ని. మరి మీకు ఎంతమందికి అది ఇష్టమో నాకు తెలియదు, కానీ అది చాలా ప్రియమైనది. చాలామంది చిన్నపిల్లలకైతే మరి మీకు ఎట్లా ఉందో నాకు తెలియదు, కానీ చాలామంది ఏం చేస్తారంటే వాళ్ళ లవ్డ్ వన్స్కి ఫస్ట్ విష్ చేసుకోవాలి. 12 అవగానే, ఆ గంట కొట్టగానే, ఆ ముళ్ళు అలా రాగానే, 2 ముళ్ళులు 12 మీదకి రాగానే మీ బెస్ట్ వన్స్కి విష్ చేసుకోవాలనుకుంటారు. నేను రాత్రి చూస్తా ఉంటే కొంతమంది టక్ ఫోన్లు ఓపెన్ చేసి మెసేజ్లు పంపిస్తూ ఉన్నారు. ఓకే, బట్ ఫస్ట్ మెసేజ్ ఎవరికి వెళ్ళాలి? ఏసై దగ్గరికి వెళ్ళాలి, ఏసైకి వెళ్ళాలి. ఐ లవ్ యూ లార్డ్ అని 12 అలా గంట కొట్టగానే ఎంతమంది చెప్పారు రాత్రి? 1 2 3 4 5 6, వెరీ గుడ్, 7. అవును, అంటే అసలు మన లోకమే, మన ప్రపంచమే ఎవరైపోవాలి? దేవుడైపోవాలి. ఆయనకి ఫస్ట్ విషెస్ అది ఆయన కోరుకుంటున్నారు. అయితే సంవత్సరం అంతా మన ఇష్టం వచ్చినట్టు బ్రతికేసి ఆ 12 గంటలకి ఐ లవ్ యూ డాడీ, ఐ లవ్ యూ జీసస్, ఐ లవ్ యూ సో మచ్ అంటే సరిపోతుందా? చాలు. అసలు బైబిల్ మొత్తంలో నూతన సంవత్సరాన్ని సెలబ్రేట్ చేసుకోమని ఒక్క వర్స్ చూపించండి. చెప్పు సురేష్, వాక్యం దగ్గర తీస్తావు కదా, తీయి. ఉందా ఎక్కడైనా? లేదు. ఇందాక నేను ప్రార్థనలో ఒక మాట అన్నా, సంవత్సరాలు గతించుచూ ఉండగా సంవత్సరాలను నూతనపరుస్తారా, మనల్ని నూతనపరుస్తారా? మనల్ని. ఈ సంవత్సరాలు, ఈ దినాలు, ఈ గడియలు మనకి ఎందుకంటే మనల్ని నూతనపరచడానికి, దినాలు నూతనపరచడానికి కాదు కదా. సంవత్సరము నూతనపరచబడుతుంది అంటే దాని అర్థం ఏంటంటే నీ హృదయము నూతనపరచబడాలి అని అర్థం. నీ హృదయము నూతనపరచబడకుండా మనం ఎన్ని చేసినా, ఈవెన్ ప్రార్థన చేసినా, ఈవెన్ బోధించినా, ఏమి చేసినా ఇట్స్ నథింగ్. అది వేస్ట్.
ఆ వేస్ట్ పనులు మనం చేయకూడదు కదా. బైబిల్లో మన హృదయాన్ని, నూతన హృదయాన్ని దేవుడు మనకి ఇస్తానన్నాడు. మీరు ఎంతమంది నూతన హృదయాన్ని కోరుకుంటున్నారు? చూడండి, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనంలో ఇన్నర్ మ్యాన్ గురించి వ్రాయబడి ఉంటుంది. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నాను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచు. ఆంతర్య పురుషుడు, ఇన్నర్ మ్యాన్, ఆ ఇన్నర్ మ్యాన్ దినదినము నూతన పరచాలి. ఏంటి ఇన్నర్ మ్యాన్ అంటే ఏంటి చెప్పండి? ఇన్నర్ మ్యాన్ ఏంటి, అవుటర్ మ్యాన్ ఏంటి? దీపా, ఐ లవ్ యూ సో మచ్ దీపా, అది అవుటర్ మ్యాన్. కాసేపటికి మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్ శైలజ వచ్చింది. ఏంటో దీప ఎప్పుడు చర్చికి లేట్గానే వస్తుంది అని అన్నాను అనుకోండి. అప్పుడు నా అవుటర్ మ్యాన్ ఏంటి? ఐ లవ్ యూ దీప అంటాం అవుటర్ మ్యాన్. చూసిన వాళ్ళు అందరూ అబ్బా దీపక్ అంటే రుతకకి ఎంత ఇష్టమో. కానీ లేదా శైలజతో కూడా అన్నాను లోపల అనుకుంటా, ఎప్పుడు టయానికి రాదు కానీ ప్రార్థనకి. ఇందాక తమ్ముడు సాక్ష్యం చెప్పాడు కదా, పడితే పడ్డారులే. ఏంటది? జారి పడతారు అంటే పడితే పడ్డారులే, అది లోపల ఇన్నర్ మ్యాన్. అదే మళ్ళీ బిలీవర్స్ లేకపోతే అదే పిల్లలో వస్తే ప్రైజ్ ద లార్డ్ అక్క, ప్రైజ్ ద లార్డ్ అన్నా అని ప్రేమగా మాట్లాడడం. సో మన అవుటర్ మ్యాన్కి మన ఇన్నర్ మ్యాన్కి ఎంత డిఫరెన్స్. ఎన్ని విషయాలలో 24వ సంవత్సరం అంతట్లో చెక్ చేసుకోండి. మీ అవుటర్ మ్యాన్ ఇన్నర్ మ్యాన్ ఒకేలాగా ఉన్నారా? ఇట్స్ వెరీ డిఫికల్ట్, వెరీ డిఫికల్ట్. నీకున్న ప్రతి ఫిజికల్ రిలేషన్షిప్లో, హ్యూమన్లీ స్పీకింగ్, హస్బెండ్, వైఫ్, పిల్లలు, అత్తలు, మామలు, ఆడపడుచులు, సంఘంలో పెద్దలు, సేవకులు, తోటి బిలీవర్సు, నేబర్సు, వర్క్ చేసే దగ్గర, ఇలా ఎన్నో 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 నీకు ప్రతి హ్యూమన్ బీయింగ్తో ఉన్న రిలేషన్షిప్లో చూస్తే నీ ఇన్నర్ మ్యాన్, అవుటర్ మ్యాన్ ఈక్వల్గా ఉన్నారా? అండ్ యూ ఆర్ ఎ బిలీవర్. నేను రక్షణ పొందాను అని చెప్పుకుంటున్నాం కదా, బాప్తిజం తీసుకున్నాను అంటున్నాం కదా, ఇప్పుడు కాసేపట్లో కమ్యూనియన్ తీసుకోబోతూ ఉన్నాం కదా, వాక్యం వింటున్నాము, వాక్యం బోధిస్తున్నాం కదా. మన అవుటర్ అండ్ ఇన్నర్ మ్యాన్ సేమ్గా ఉన్నారా? ఇంకా ఏంటో తెలుసా, ఈ ఈ ఈ ఫిజికల్గా మనకున్న బాడీ సిక్ అయినా, లేకపోతే ఏమన్నా ఇబ్బందులకు గురైనా, లేకపోతే ఉద్యోగం పోయినా, లేకపోతే ఆస్తి కోల్పోయినా, మనకున్నవన్నీ కోల్పోయినా, ఇట్స్ ఓకే. అది కృషించిపోతున్నా నో ప్రాబ్లం. కానీ ఇన్నర్ మ్యాన్ మాత్రం ఎప్పుడు ఆ కాన్షియస్ మనస్సాక్షి ఎప్పుడు కూడా ఏమైపోకూడదు, పాడైపోకూడదు. దేవునికి మనకి ఆ అలైన్మెంట్ అనేది కరెక్ట్గా, కనెక్షన్ అనేది కరెక్ట్గా ఉండాలి. చిన్నపిల్లలకి ఏబిసిడీలు రాస్తారు. ఇదివరకు వాళ్ళు రాసేవాళ్ళు, ఇప్పుడు వాళ్ళు ఎవరు రాయట్లా కదా, ఏ బి రాసిస్తారు. రాసినప్పుడు ఆ చిన్నపిల్లోడు ఎలా రాస్తాడు? టీచర్ రాసిన దాని మీద లైన్ తప్పకుండా అంతే స్ట్రైట్గా రాస్తారా? ఎన్ని వంకర్లు పోతాయో కదా. టీచర్ రాసింది ఒకటి, పిల్లోడు రాసేది ఇంకొకటి. మన భక్తి ప్రారంభం అది, ఐ కెన్ అండర్స్టాండ్. బట్ ఇప్పుడు నీ భక్తి ఎలా ఉంది? అసలు టీచర్ రాసింది కొంచెం వంకరగున
హ్యాండ్ రైటింగ్ రాని టీచర్ రాస్తే ఇప్పుడు నీది ఎలా ఉండాలి? టీచర్ కంటే బెస్ట్గా రాసే హ్యాండ్ రైటింగ్ ఉండాలి. మన పిల్లలు కొంతమంది ఉన్నారు, ఎమివర్, ఏమి, డియో, ఆ క్యాలిగ్రఫీ ఎంత బాగా రాస్తారు. అది ప్రింటా లేకపోతే అది హ్యాండ్ రైటింగో కూడా తెలియనంత బాగా రాస్తారు. మన స్పిరిచువాలిటీ కూడా ఎట్లుండాలి అంటే, మన గ్రోత్ ఎలా ఉండాలి అంటే అంత యాక్యురేట్గా, అంత పర్ఫెక్ట్గా, ఎగ్జాక్ట్గా గాడ్స్ ఫుట్లో నీ ఫుట్ పడాలి. ఆ గాడ్ ఫుట్లో నుంచి బయటకి కొంచెం కూడా నీ ఫుట్ బయట పడకూడదు. ఆ డిజైర్ బలంగా మన హృదయంలో ఉండాలి. అదే నీకు గేమ్ పెట్టి నీకు ఒక 1000 రూపీస్ ఇస్తాను అని 1000 అడుగులు వేసి ఆ అడుగులోనే నీ అడుగు పడాలి అంటే ఖచ్చితంగా మీరు అందరూ ఆడతారు. ఇది లైఫ్ గేమ్. ఆ గేమ్లో ఆడేటప్పుడు ఎంత పర్ఫెక్ట్గా నీ కాన్సన్ట్రేషన్ ఎటు పోకుండా, తమ్ముడు రాజు శైలజ శైలజ అంటున్నాడు అనుకో, ఆగో అంటదా? అందా? అంటావా? గేమ్ ఆడేటప్పుడు కదా. హస్బెండ్ అయినా, వైఫ్ అయినా, పిల్లలైనా, మొన్న ఆ పాప పేరేంటి, వెంకటేష్ భార్య కృప స్కిట్ వేస్తుంది క్రిస్మస్కి. ఆ పాప ఏడుస్తుంది. అసలు ఏమి ఏడుపో. ఆ స్కిట్లోంచి కొంచెమన్నా కాన్సన్ట్రేషన్ లేక లేక ఎంతకాలం ఎదురు చూస్తే పుట్టిన బిడ్డ ఏడుస్తూ ఉంటే కొంచెమన్నా కాన్సన్ట్రేషన్ తప్పి ఆ బిడ్డ వైపు చూస్తుందేమో అని ఆ ఎదురుగుండా కూర్చొని చూస్తూ ఉన్నా నేను. నో ఛాన్స్ ఎట్ ఆల్. షీ లవ్స్ గాడ్ సో మచ్. ఎంతసేపు అరగంట పైన స్కిట్ వేసారు. అరగంట సేపు ఎవరి వల్ల కాలేదు. ఆ రేపకాయ అయితే అల్లలాడిపోయింది పళ్ళనెత్తుకొని. అందరూ హృదయం తల్లడిల్లిపోతుంది. కానీ కన్న తల్లి లేక లేక పుట్టిన ఆమె హృదయం తల్లాడకుండా ఆమె దేవుని కోసం చేస్తూ ఉన్న దాని మీదే ఫోకస్ పెట్టింది. మన లైఫ్ అంత అరగంట కాదండి. దేవుని దృష్టిలో అది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్. మానవుని యొక్క జీవితం అంటే ఎలాంటిదంట? ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటిది, గడ్డి పువ్వు లాంటిది, నీటి బుడగ లాంటిది. ఆ కొంచెము సేపు నీకు అది 80 సంవత్సరాలు అవ్వచ్చు, 25 సంవత్సరాలు అవ్వచ్చు. కానీ అది దేవునికి ఆ వాటర్ బట్టలు ఉతికేటప్పుడు చిన్నపిల్లలు సోప్ ఇలా తీసుకొని పనుతాం కదా, అరే రండి మళ్ళీ పరిగెత్తుకుంటే దాన్ని పట్టుకుంటాం కదా. ఆడుకున్నారా మీరు అందరూ చిన్నప్పుడు కదా? అది పట్టుకునే లోపు అది పేలిపోతే అబ్బా మనకి ఎంత బాధ అయిపోతుందో. మన లైఫ్ కూడా సేమ్ ఎగ్జాక్ట్గా అంతే దేవుని దృష్టిలో. ఎందుకు ఈ ఆరాటం? ఎందుకు ఈ పోరాటం? ఎంత మందితో పోరాడుతున్నారు, ఎంత ఆరాటమో. ఏదో సంపాదించేసుకోవాలి. ఎవ్రీథింగ్ వీ హ్యావ్ టు లీవ్. అలా ఒట్టి చేతులతో వచ్చాము, ఒట్టి చేతులతో ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతాం. వీ కాంట్ టేక్ ఎనీథింగ్. ఆ నీటి బుడగ లాంటి ఈ యొక్క జీవితం కొరకు మనం పడుతున్న ప్రయాస, ఇన్నర్ మ్యాన్ని ఎంత స్ట్రగుల్ చేసేస్తున్నామో చెప్పడానికి వీలు లేదు. మీ ఫోకస్ అంతా ఒక గేమ్ అనుకోండి, ఒక డే గేమ్ అనుకోండి, ఒక గంట గేమ్ అనుకోండి. గాడ్స్ ఫుట్లో నీ ఫుట్ ఎగ్జాక్ట్గా పడాలి. ఒక మాట మాట్లాడుతుంటే నా దేవుడు ఇక్కడ ఇలానే మాట్లాడతారా? చిరాకు వస్తే ఈ సిచ్యువేషన్లో ఇదే సందర్భంలో దేవుడు ఇలానే చిరాకు పడతారంటావా? అమ్మో నా జీసస్ ఇలా చిరాకు పడరు, నేను ఎగ్జాక్ట్గా ఆయన అడుగులో అడుగు వేయాలి కాబట్టి నేను కూడా చిరాకు పడను.
ఒక నిర్ణయం ఈ నిర్ణయం దేవుడు తీసుకుంటాడా? దేవుడు తీసుకోడేమో, నేను కూడా తీసుకోను. అలా ప్రతి సిచ్యువేషన్లో గాడ్ ఎలా యాక్ట్ అవుతారో మనం కూడా అలానే యాక్ట్ అవ్వడానికి బాల్యం నుండి మనం వర్కౌట్ చేసుకోవాలి. ఆ చిన్నపిల్లలు ఏ మీద దిద్దినప్పుడు వంక తింకరికి వెళ్ళిపోద్ది, బట్ ఎట్ ది ఎండ్ ఎంత పర్ఫెక్ట్గా వస్తుందో. చిన్నప్పుడు అటు ఇటు వెళ్ళిపోయిన గాడ్స్ ఆ అలైన్మెంట్కి లేకుండా గాడ్కి, బట్ రాను మనము ఆ అలైన్మెంట్లోకి వెళ్ళిపోవాలి. సో ఈ ఇన్నర్ మ్యాన్ గురించి ఇక్కడ మనకి పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. సో ఆ ఇన్నర్ మ్యాన్ అంటే ఏంటంటే నీ విల్ అండ్ ఎమోషన్స్. మన విల్, మన ఎమోషన్స్ని అవి గాడ్కి కనెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ పౌలు చెప్తుంది అదే, బాహ్య పురుషుడు కృషించిన, బట్ అంతరంగ పురుషుడిని మాత్రం తను ఏం చేస్తున్నాడు? నూతన పరుస్తున్నాడు. సో న్యూ ఇయర్ అంటే ఏంటి అంటే నీ ఇన్నర్ మ్యాన్ ఎప్పటికప్పుడు న్యూగా ఉండాలి. సరేనా? అర్థమైందా? సో ఇప్పుడు మీరు ఈ న్యూ ఇయర్, న్యూ లైఫ్ అంటే ఏంటంటే మీ ఇన్నర్ మ్యాన్ని న్యూ చేసుకోవాలి. మీ ఫోకస్ అంతా దాని మీద పెట్టండి. మీ ఎమోషన్స్, మీ విల్, మీ చిత్తము, మీ ఇష్టము అనేవి అవి గాడ్స్ విల్, గాడ్స్ ఎమోషన్స్, గాడ్ని మనం రిసెంబుల్ చేస్తూ ఎగ్జాక్ట్గా ఆయనలాగానే బ్రతకాలి. అలానే యెహెజ్కేలు 18:31 మనం చూస్తే దేవుడు ఏమంటున్నాడంటే, మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటినీ విడచి మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటినీ విడచి నూతన హృదయము, నూతన బుద్ధియో తెచ్చుకొనుడి. సో న్యూ ఇయర్ అంటే ఏంటంటే అంతకు ముందు సంవత్సరములో జరిగిన బుద్ధిహీనమైన డెసిషన్స్. ఇందాక దీపా చెప్పింది చక్కగా, పాయింట్ వైజ్ తన లైఫ్ని తీసుకొచ్చి చెప్పుకొచ్చింది. వాట్ షీ లెర్న్డ్ అనేది తను చక్కగా వివరించింది. అంటే తన లైఫ్ అంతా ఆ 24 అంత బ్యాడ్ అనుకుంది, కానీ ఎట్ ది ఎండ్ తను చెప్పేటప్పటికి వాట్ షీ లెర్న్డ్ అనేది తను చాలా అర్థం చేసుకుంది. తన లైఫ్ని ఏంటి, దేవుడు ఎలాగా నాకు బెస్ట్ చేస్తారు, వర్స్ట్ అనుకున్నాను కానీ అది బెస్ట్ అని ఎట్ ది ఎండ్ తను చెప్పింది. కాబట్టి ఆ యొక్క క్రియలు అన్నిటినీ, దేవుడు చేసే ప్రతి పని అది బెస్టే ఉంటుంది కానీ అది వర్స్ట్ ఎప్పటికీ కాదు కాదు కాదు. దేవుడు నీకు ఇచ్చినా నీకు ఇవ్వకపోయినా, దేవుడు నీ నుండి తీసివేసినా దట్ ఈస్ బెస్ట్ ఓన్లీ. ఆయన ఏది మనము అజ్ఞానముగా చేసిన దానిని మొన్న చెప్పాను కదా, వాళ్ళు కూర మంచిగా వండారు, మంచి ఆకులు అనుకొని వండారు, కానీ ఏ ఆకులు వండారు? చేదు ఆకులను వండారు. ఆ చేదు ఆకులతో వండిన కూరే, కానీ దేవుడు దానిలో కొంచెము పిండిని యాడ్ చేసినప్పుడు, ఆ ప్రవక్త అందులో కొంచెం పిండిని అంటే దేవునిని యాడ్ చేసినప్పుడు ఆ ప్రిపరేషన్ మొత్తం చేంజ్ అవ్వలేదు, కానీ ఆ చేదు ప్రిపరేషన్ ఎలా అయిపోయింది? మధురముగా అయిపోయింది. సో దేవునిని మన లైఫ్కి యాడ్ చేసుకోకుండా నువ్వు ఎంత వర్క్ చేయి, సాతానుడు మనకి నీ ఎఫర్ట్ మీద నీ ఫోకస్ని నిలుపుతాడు. గాడ్ మీద ఉన్న ఫోకస్ని తీసి నీ శక్తి, నీ బలము, నీ జ్ఞానము, నీ విద్య, నీ ఎఫర్ట్స్ని, నీ రిసోర్సెస్ని నీ ముందు పెడతాడు. అంటే నీ మైండ్ డీవియేట్ చేసి గాడ్ మీద నుంచి సోర్సెస్ వైపుకి నీ యొక్క ఫోకస్ వెళ్ళిపోతుంది. హోప్ మీద నుంచి నీ ప్రాబ్లమ్స్ మీదకి నీ మైండ్ని గాడ్ డీవియేట్ చేస్తారు. అప్పుడు గాడ్ కంటే నీ ప్రాబ్లం పెద్దగా కనిపిస్తుంది. అందుకే మనం కృంగిపోతాం. జ్ఞానంగా మన ఫోకస్ ఎప్పుడు డీవియేట్ అవ్వకూడదు. ఇందా చెప్పాను కదా, ఆట ఆడుతూ ఉన్నప్పుడు ఎవరు పిలిచినా మన ఫోకస్ డీవియేట్ అవ్వదు కదా. సేమ్ అలానే మీ ఫోకస్ని ఇయర్ మొత్తంలో డీవియేట్ చేయకండి. సో లాస్ట్ ఇయర్ జరిగిన ఆ పొరపాట్లు అన్నీ కూడా
ఈవెన్ అది చేదు ప్రిపరేషన్ అయినా, రాంగ్ డెసిషన్ అయినా, వెన్ యూ కమ్ టు ద లార్డ్, ఆ చేదే మధురం చేసేస్తాడు. ఎంత గ్రేట్ గాడ్ని మనం కలిగి ఉన్నాం కదా. మధ్యలో సాతానుడు మన ఫోకస్ని డీవియేట్ చేస్తున్నాడు. వాడిని, అపవాదిని ఎదిరించుడి, వాడు మీ యొద్ద నుంచి పారిపోతాడు. ఎదిరించడం నేర్చుకోండి. ఎంతమంది ఉన్నా పర్లేదు, నువ్వు ఆఫీస్లో ఉన్నా పర్లేదు, నువ్వు బస్సులో ఉన్నా పర్లేదు, నువ్వు కారులో ఉన్నా పర్లేదు, మాల్లో ఉన్నా పర్లేదు, నిన్ను అపవాది శోధించినప్పుడు సైతాన్ పో వెనక్కి అని కరుపు అరవండి. అదేదో ఒకసారి మా చెల్లి నాకు ఫార్వర్డ్ చేసింది. ఒక అబ్బాయి అన్నాడు, చాలా పెద్దోడు, మంచి యంగ్ బాయ్, ఎక్కడెక్కడికో మాల్ కానీ ఆటలు కానీ వీటికి కానీ పోతూ ఉంటాడు. వెళ్ళి సడన్గా అందరూ బిజీగా ఉంటారు కదా, అమ్మా అని అరుస్తాడు. ఓకే, మరి మీరు ఎప్పుడైనా చూసారో లేదో అని అనగా అందరూ వాడి వైపు చూస్తారు. చూస్తే దాని గురించి ఏదో చెప్తాడు. అంటే అంతమందిలో ఇలా అరిస్తే జనాలు ఏమనుకుంటారు? వాడికి వ్యూస్ ఏమి డబ్బులు వస్తుందో మరి యూట్యూబ్ నుంచి. ఒక్క డబ్బుల కోసం వాడు సిగ్గుదిలి అరుస్తుంటే అందరూ వాడికి ఫ్యాన్స్ అయిపోతే, అపవాదిని ఎదిరించి నీ ఇన్నర్ మ్యాన్ని స్ట్రెంగ్తన్ చేసుకోవడం కోసము కేక వేస్తే తప్ప అండి? సతానా పో బయటికి అంటే తప్ప అండి? డోంట్ టెంప్ట్ మీ అని అరిస్తే తప్ప అండి? ఎంత క్రేజీ థింగ్స్ చేస్తుందో ఈ దినాలలో వరల్డ్లో జనరేషన్, యూత్ జనరేషన్ని చూస్తే, ముసలోళ్ళు, పల్లెటూరోళ్ళు, ఎక్కడెక్కడ మూల ఉన్నవాళ్ళు సహితం డాన్సులు వేసేస్తున్నారు. ఇప్పుడు ఏదో మొన్న అన్నయ్య కూడా చెప్పారంట, ఆ రోజు నేనైతే లేను, ఏంటది డాన్సింగ్ డిసీజ్ వచ్చిందంట. అదేదో డాన్సింగ్ డిసీజ్. వాళ్ళకి డిసీజ్ ఏంటంటే ఊగుతూ ఉన్నారు, డాన్స్ వేస్తూ ఉన్నారు. చూసారా? సో కాబట్టి అసలు సిగ్గు వదిలిపెట్టేస్తున్నారు ప్రతిదానికి. దేవునిని, మన క్రియేటర్ని, నీ సృష్టికర్తను ఘనపరచడానికి మనకి సిగ్గు ఎందుకండి? తప్పు చెయ్యడానికి సిగ్గుపడని వాళ్ళు, రైట్ చేయడానికి, నీతి కొరకు, పరిశుద్ధత కొరకు, యథార్థత కొరకు సిగ్గుపడాలా? ధైర్యంగా నిలబడి చెప్పుకోవాలి. మనం చెప్తూ ఉన్నప్పుడు ఇతరులు చూసి, అరే ఏంట్రా ఎంత మంచోళ్ళు ఉన్నారా ఈ రోజుల్లో అని మనల్ని చూసి వాళ్ళు అనుకోగలిగిన యథార్థమైన, పరిశుద్ధమైన, నీతి కలిగిన జీవితాన్ని మనము ఇంకా ఎంత కాలము వేషధారణ జీవితాన్ని జీవిస్తామండి. ఇన్నర్ ఒకటి, ఔటర్ ఒకటా? ఎవరినో మోసం చేస్తున్నాను అనుకుంటున్నావు, కానీ నిన్ను నీవే మోసం చేసుకుంటున్నావు. మోసపోకుడి దేవుడు వెక్కిరించబడడు. కాబట్టి ఇక్కడ మీరు జరిగించిన అక్రమ క్రియలు ఏవైతే ఉన్నాయో గత సంవత్సరాలన్నిట్లో, వాటన్నిటినీ విడచి నూతన హృదయం, నూతన బుద్ధి. మన బుద్ధి అది ఎప్పుడు గడ్డి తింటుంది. మన బుద్ధి పంది లాంటిది. నేను అంటలా, బైబిల్లో ఉన్న మాట. పంది ఏం చేస్తుందంట? కడిగి శుభ్రం చేసి ముత్యాలు పెడితే తీసుకెళ్ళి ఆ పంది బురదలో, మళ్ళీ ఆ మురికి గుంటలో, వాసనలో ముట్టి పెడుతుంది. కుక్కకి మంచిగా ఆహారం పెడుతుంది, కక్కాను కదా అని వదిలేయదు, మళ్ళీ దాన్నే తింటుంది. అదే మన బుద్ధి అలాంటిది. అది ఎంతసేపు కుదురుగా ఉండదు. ఇక్కడ మందిరంలో వాక్యం విన్నాక బాగా చెప్పారు, నేను అలా ఉండాలి అనుకుంటాం కదా. రాత్రి చెప్తూ ఉంటే టైం గురించి చెప్పారు. ఎన్నిసార్లు నువ్వు అనుకోలే టైంకి రావాలని? మళ్ళీ మన బుద్ధి ఇక్కడ తిరుగుద్ది, పందిలాగా, కుక్కలాగా వెనక్కే వెళ్ళిపోతుంది కదా. అలాగా అప్పుడు అనుకున్నా, న్యూ ఇయర్లోనే మరి ఏం చేస్తాం, ఇక్కడ నుండి ఆటోమేటిక్గా వచ్చేస్తాయి అట్లాంటివన్నీ, పడిపోతున్నాయి అనుకుంటా ఉన్నా. అలానే మన బుద్ధి ఎన్నో నిర్ణయాలు తీసుకుంటుంది మన బుద్ధి. కానీ కాసేపటికి పరిస్థితులను బట్టి మరలా
ఆ బుద్ధి అయిపోతుంది, బుద్ధిహీనమైపోతుంది. కానీ ఇక్కడ మన అక్రమ క్రియలన్నిటినీ విడిచి క్రమంలోనికి వస్తే అప్పుడు దేవుడు మనకి నూతన హృదయం, నూతన బుద్ధి తెచ్చుకోమని చెప్తూ ఉన్నారు. ఇంకా కొంచెం కిందకి వెళ్తే, నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావమును మీకు కలుగ చేసేదను, రాతి గుండె తీసి మాంసపు గుండె. రాతి గుండె అంటే ఏంటంటే, ఈ చెవితో విని, ఇందాక సోని చెప్తుంది కదా, వాక్యం వినేదాన్ని చిన్నప్పటి నుండి, కానీ ఏది నా హృదయంలోనికి ఎప్పుడు కూడా వెళ్ళలేదు. ఈ చెవితో వింటాం, ఈ చెవితో వదిలేస్తాం. మన తెలుగులో ఒక ప్రోవర్బ్ ఉంటుంది, దున్నపోతు మీద వర్షం పడితే ఏమవుద్దంట, ఇట్లా అంటారు. అంటే ఏమవుద్ది, ఇట్ డస్ నాట్ మ్యాటర్, వదిలిచ్చేసుకొని మళ్ళీ అదే వర్షంలో తడుస్తూ ఉంటుంది అనమాట. అలానే మనం వాక్యం వింటూ ఉంటాం, వాక్యపు జల్లులు మన మీద పడుతూ ఉంటాయి. కానీ అలా తామరాకు మీద నీటి బొట్టు ఎలా ఉంటుందండి, అన్సర్టైన్ కదా, అది ఎప్పుడు పడిపోతుందో తెలియదు. కానీ ఆ సూర్య రశ్మికి అవి ఎంత ముత్యాల్లాగా అలా మెరిసిపోతూ ఉంటాయి. కానీ అన్సర్టైన్ ఆ నీటి డ్రాప్లెట్స్ వల్ల యూజ్ ఏమైనా ఉందా, ఉండదు. కొంచెం సేపు కోటి సూర్యులు కాంతిని మించిన యేసయ్య ఆ వెలుగులు అలా చూపించేసి మెరుపులాగా మళ్ళీ కుక్క పంది బుద్ధికి మనం వెళ్ళిపోతే వాట్ ఈస్ ద యూస్? ఎప్పటికీ నిలిచిపోయే ఆ నూతన హృదయము, నూతన స్వభావమును దేవుడు మనకి కలుగ చేస్తాను అని ఆయన ఈ నూతన సంవత్సరములో మనకి వాగ్దానం చేస్తూ ఉన్నారు. నీకు కావాలా నూతన మనస్సు? నీ రాతి గుండె అంటే వాక్యము లోపలికి వెళ్లకుండా, లేకపోతే ఆ తామర ఆకు మీద ఉండే ఆ బొట్టులాగా ఉండే ఆ వాక్యపు జల్లులు కాదు, కానీ అవి లోపలికి వెళ్ళి నీలో క్రియ జరిగించి నూతన స్వభావాన్ని ఇచ్చి, నూతన ఆత్మనిచ్చి, నూతన శక్తిని ఇచ్చి, నూతన బుద్ధిని ఇచ్చి, క్రీస్తు బుద్ధిలాగా మన బుద్ధిని మార్చే బుద్ధి కావాలా? అది కావాలి అంటే ఈ ఉదయకాల సమయంలో దేవుడిని అడగండి. దేవుడే వాగ్దానం చేస్తూ ఉన్నాడు, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండె. అయ్యా, రాతి గుండె తీసి మాంసపు గుండెని ఇస్తానన్నావు కదా, నాకు ఇవ్వవా? నా యొక్క అక్రమ క్రియలన్నింటినీ తీసివేసి నూతన హృదయం, నూతన బుద్ధి, నూతన స్వభావాన్ని నాకు ఇవ్వవా? ఇట్స్ ఈజీ టు రిమెంబర్ కదా, చిన్నవి మనకు తెలిసిన వాక్యమే. కాబట్టి మర్చిపోకుండా, ఊరికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినవన్నీ కాకుండా ఈ వాక్యాన్ని మీ గుండెలో పదిలము చేసుకొని, నన్ను ఇలా చేయవా అని ఈ మాటలు ప్రతి దినము ఈ వాక్యాన్ని ఎత్తి చదువుకొని ప్రార్థన చేసుకున్నట్లయితే దేవుడు మనకు అలాంటి నూతన హృదయాన్ని మనకు ఆయన అనుగ్రహిస్తారు. అలానే మనం చూసినట్లయితే సౌలును మనం చూసినట్లయితే ఇజ్రాయేల్ పీపుల్ని రెస్టోర్ చేయడానికి, రైట్ రిలేషన్షిప్ విత్ గాడ్ని డెవలప్ చేయడానికి, నూతన హృదయాన్ని ఇవ్వడానికి, అన్డివైడెడ్ స్పిరిట్లో నుంచి ఐక్యపరచు ఆత్మను ఇవ్వడానికి దేవుడు ఏం చేశాడంటే సౌలుని ఎన్నుకొని, హీ వాజ్ నోబడీ, ఆయన ఎక్కడ అడ్రస్ లేని మనిషి, అలాంటి మనిషిని దేవుడు ఎన్నుకొని ఆయన ఏం చేశారో తెలుసా? హీ చోజన్ హిమ్ అండ్ అనాయింటెడ్ హిమ్. అనాయింట్ చేశారు, ఎన్నుకున్నారు. అనాయింట్ చేసి మనకి మొదటి సమయాలు 10:1 అది కనిపిస్తుంది అనాయింట్ చేయడము. 9 మనకి గాడ్ గేవ్ హిమ్ న్యూ హార్ట్. క్రొత్త మనస్సును అనుగ్రహించారు, క్రొత్త హృదయాన్ని అనుగ్రహించారు. కాబట్టి ఆ కొత్త హృదయాన్ని దేవుడు తనకి అసలు దర్ ఇస్ నోవేర్, ఆయన అడ్రస్ లేని స్టేజ్లో నుంచి ఇజ్రాయేలీలకి కింగ్గా చేశారండి. ఇజ్రాయేలీలకి కింగ్గా చేశారు. ఆయన స్టేటస్ ఇట్లే చేంజ్ అయిపోయింది. అసలు ఆ అవుటర్ లుక్ కూడా మారిపోయింది.
అప్పటి వరకు వేసుకున్నది ఏంటి, అప్పటి వరకు కూర్చున్నది ఏంటి, గార్దబాలు మేపుకుంటూ అట్లు ఇట్లు రోడ్ల మీద ఆ చేలల్లో తిరిగే పర్సన్ అసలు టోటల్ లుక్ అనేది ట్రాన్స్ఫర్మేషన్, అవుటర్ లుక్, ఎవ్రీథింగ్ ఈజ్ టోటల్లీ చేంజ్డ్. అంత గ్రేట్ గాడ్ని మనం కలిగి ఉన్నాం. దట్ ఈస్ వాట్ గాడ్ ఈజ్ డిజైరింగ్ ఫర్ అస్. బట్ ఇందాక నేను చెప్పాను చూసారా, ఈ ఇన్నర్ మ్యాన్, అవుటర్ మ్యాన్, ఈ విల్ అనేది, ఈ ఎమోషన్స్ అనేవి ఆ బుద్ధి కుదురుగా లేనప్పుడు, ఈ సౌలుకి బుద్ధి కుదురుగుందా? దేవుడు అనాయింట్ చేశాడు, దేవుడు చూజన్ చేసుకున్నాడు, దేవుడు ఒక కింగ్గా చేశాడు. అసలు ఇక్కడ తోకగా ఉన్నవాడిని తలగా చేశారు, పెంట కుప్పల మీద ఉన్న వారిని లేవనెత్తితే అది నిలబెట్టుకోకుండా, ఈవెన్ యాడమ్ అండ్ ఈవ్ ఎగ్జాంపుల్గా మనం చూసుకున్నట్లయితే ఈ సెల్ఫ్ విల్ ఉందని చూసారా, ఈ సెల్ఫ్ విల్ ఏం చేస్తుందంటే మనల్ని ఎప్పుడూ కూడా మన బుద్ధి మారిపోయేలాగా చేసేస్తుంది. ఇది ఎప్పుడు ఆపర్చునిటీస్ కోసం వెతుక్కుంటుంది. ఈ విల్ అనేది ఆపర్చునిటీస్ వెతుక్కొని ఈ దేవునిని అబ్యూస్ చేసి, అంటే దేవుణ్ణి విడిచిపెట్టి తన విల్లుకి తిప్పేస్తుంది. యాడమ్ అండ్ ఈవ్ కూడా ఆదాము దేవుని కుమారుడు తప్పిపోయాడండి. సౌలు దేవుని చేత అభిషేకించబడినవాడు, కానీ కాలపరిధుల్లో పోయాడు. అంటే ఇక్కడ నేను ఆ ఇన్నర్ మ్యాన్ని ఎప్పటికీ అప్పుడు మనం ఏం చేసుకోవాలి? హెల్దీగా ఉంచుకోవాలి. యూ హ్యావ్ టు ఫీడ్ యువర్ ఇన్నర్ మ్యాన్. బట్ వీ ఆల్వేస్ ఫీడ్ అవుటర్ మ్యాన్, బట్ వీ నెవర్ ట్రై టు ఫీడ్ ఇన్నర్ మ్యాన్. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఒక 2 కుక్కలు ఉన్నాయి అనుకోండి. ఆ 2 కుక్కల్లో నీకు ఒక కుక్క అంటే ఇష్టము, దానికి ఎక్కువ ఫుడ్ పెడుతున్నావు, ఎక్కువ కేరింగ్ తీసుకున్నావు, ఒకదానికి ఏదో ఇది వదిలేసి అది తింటుంది. ఏది బలంగా ఉంటుంది? నువ్వు ఫీడ్ చేస్తూ ఉన్నది బలంగా ఉంటుంది. అలానే నీ ఇన్నర్ మ్యాన్ని ఫీడ్ చేస్తున్నావా, నువ్వు అవుటర్ మ్యాన్ని ఫీడ్ చేస్తున్నావా? ఇన్నర్ మ్యాన్కి ఎక్కువ కేర్ ఇస్తున్నావా, అవుటర్ మ్యాన్కి ఎక్కువ కేర్ ఇస్తున్నావా? వరల్డ్లీ థింగ్స్కి ఎక్కువ కేర్ చేస్తున్నావా, గాడ్లీ థింగ్స్కి ఎక్కువ కేర్ చేస్తున్నావా? నీ కింగ్డమ్ని బిల్డ్ చేసుకుంటున్నావా, గాడ్స్ కింగ్డమ్ని బిల్డ్ చేసుకుంటున్నావా? అక్రమాన్ని ఎక్కువ పోషిస్తున్నావా, క్రమాన్ని ఎక్కువగా పోషిస్తున్నావా? వీటన్నిటినీ మనం ఓవరాల్గా చూసుకున్నట్లయితే మరి దేవుడు మన రాతి గుండె తీసి మనకు మాంసపు గుండెనిస్తారు, మన అక్రమాన్ని తీసి మనకి నూతన హృదయాన్ని, నూతన స్వభావాన్ని మనకిస్తారు. ఆదికాండం 1:27 చూస్తే దేవుడు మనల్ని హ్యూమన్ని క్రియేట్ చేసింది ఏంటంటే మిర్రర్ గాడ్స్ ఓన్, అంటే అద్దంలో కనుక చూసుకుంటే ఎలాగా దేవుడు ప్రతిబింబించాలన్నమాట. తన స్వరూపమా, ఎవరి స్వరూపములో దేవుడు సృజించారు మనల్ని? దేవుని స్వరూపములు. మనం ఎవరి స్వరూపాన్ని కంటిన్యూ చేసుకోవాలి? దేవుని స్వరూపాన్ని. మరి మనలో దేవుని స్వరూపము ఉందా లేదా? ఈ మన స్వరూపం నుంచి లేదా సాతాను స్వరూపంలో నుండి మనం ఎవరి స్వరూపంలోనికి రావాలి? దేవుని స్వరూపంలోనికి రావాలి. వి వర్ డిజైన్డ్, మనల్ని దేవుడు మీకా 6:8 చూసినట్లయితే మనం ఆయన్ని లవ్ హిమ్, లవ్ రైచియస్నెస్, వాక్ ఇన్ హిజ్ హార్మోనీ విత్ గాడ్. ఆయనలో మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉంది. న్యాయముగా నడుచుకొనుట, కనికరమును ప్రేమించుట, దీన మనసు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించుట. ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. ఇంతే కదా అని ఎప్పుడు అంటాం? వెన్ ఇట్ ఈస్ ఈజీ. ఇంతే కదా. దేవుడు నీ దగ్గర ఏమి కోరుకుంటున్నాడో చెప్పబడి ఉంది, అది దేవునికి ఇద్దామా? కాబట్టి ఈ నూతన సంవత్సరంలో నీ న్యూ రెజల్యూషన్ ఏమవ్వాలి అంటే, దేవుని స్వరూపంలో చేయబడిన మనం దేవుని స్వరూపంలోనే స్వరూపాన్ని పోషించుకుంటూ అక్రమములో నుండి క్రమంలోనికి వస్తూ
నూతన హృదయము, నూతన బుద్ధి, నూతన స్వభావాన్ని ధరించుకోవాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. అలానే మనకు వాగ్దానం చేస్తూ ఉన్నారు, ఆయన మనకు అది ఇస్తాను అని. నీకు కావాలా? ఆయన బుద్ధి కావాలా? ఆయన జ్ఞానం కావాలా? ఆయన ఆత్మ కావాలా? ఆయన మనల్ని ఎందుకు సృజించారో అది మర్చిపోయి మన ఇష్టానుసారంగా మనం వెళ్ళిపోతే ఎన్ని నూతన సంవత్సరాలు వస్తాయి కానీ నూతన హృదయము మనకి రాదు, నూతన బుద్ధి రాదు. నూతన హృదయము, నూతన బుద్ధి, నూతన ఆత్మతో మనం నింపబడకుండా ఎన్ని నూతన సంవత్సరాలు, ఎన్ని నూతన వస్త్రాలు, ఎన్ని నూతన ప్రాజెక్ట్స్ మనము సక్సెస్ అయినా ఎట్ ది ఎండ్ యు ఆర్ ఎ ఫెయిల్యూర్ పర్సన్. నేనంటల్లా గాడ్ ఈజ్ గోయింగ్ టు జడ్జెస్ ఇన్ దాట్ వే. కాబట్టి మరి నిత్యత్వంలో నిలిచే ఆ నూతన హృదయాన్ని మనందరము సంపాదించుకోవాలని ఒక్క చిన్న ప్రార్థన చేద్దామా? ప్రభువుని అడుగుదామా? తలలు వంచి చిన్న ప్రార్థన చేయాలని మనవి చేస్తూ ఉన్నాను. ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనకి నూతన హృదయాన్ని ఇవ్వడానికి ఆయన నీ హృదయపు తలుపు దగ్గర ఎప్పుడో కాదు ఇప్పుడే నిలబడి ఆయన తడుతూ ఉన్నారు. ఆయన ముఖం మీద తలుపు వేసేస్తావా? లేదా ఆయనకి తలుపు తీసి ఈ నూతన సంవత్సరములో, ఈ నూతన ఆరాధనలో ఆయనకు నువ్వు ఆహ్వానం పలుకుతావా? చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేద్దాం.